హాయ్ హలో హవ్ యూ ఆల్, నేనండి మీ స్వాతి నాయుడు. అండ్ మీరు ప్రతిరోజు వీడియోస్ని చూస్తూనే ఉన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మరి అలానే మీకున్న డౌట్స్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఒకరు కామెంట్లో తెలియచేశారు, బిడ్డను కనడం ఏంటి, ఎలా కనాలి అని చెప్పేసి. మనం ఎట్లా పుట్టాం అంటే కనుక తల్లి కడుపులో నుంచి వచ్చామని మనకు తెలుసు. కానీ అది ఎలా జరిగింది అనే వింత ప్రశ్న మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనసులో మెదులుతూనే ఉంటుంది. మనం అడిగితే ఇదిగో ఈ అమ్మ పొట్టలోంచి నువ్వు వచ్చావు, దేవుడు నిన్నిక్కడ పెట్టాడు అని చెప్పి మన తాతమ్మలు చెప్తూ ఉంటారు. నవ్వులాట అని అనుకుంటాం, మనం కూడా నిజమే అనుకుంటాం. మనకి 11-12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏవో చిన్న చిన్న విషయాలు అక్కడ ఇక్కడ వినడం చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ వాటన్నిటి మధ్య లింక్ దొరకదు. స్పష్టంగా ఇది సంగతి అని మనకి అర్థం కాదు. ఇప్పుడు ఆ లింక్ ఏంటో నేను మీకు చెప్తాను. మన మనసులోని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో ఒకసారి అయితే నేను చెప్తాను, మీరు తెలుసుకోండి. మన శరీర భాగాలు, లోపల అంగాలు, మన శరీరాలు ఇలా ఎందుకున్నాయి? అబ్బాయిలు అమ్మాయిలు వేరువేరుగా ఎందుకుంటారు? వయసు వచ్చిన ఒక ఆడపిల్ల మగపిల్లాడు శారీరకంగా కలిస్తే ఒక కొత్త ప్రాణి ఎట్లా జీవం పోసుకుంటుంది వంటి వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. అయితే జన్మించిన ప్రతి జీవి ఒక స్త్రీ ఒక పురుషుడు కలవడం మూలంగానే జరుగుతుంది. అయితే ప్రతి జీవి ఒక కణంగా ప్రారంభమై క్రమంగా ప్రాణం పోసుకుంటుంది. అందులో అండాశయం నుంచి అండం విడుదలై గొట్టాలలో ప్రయాణిస్తుంది. విడుదలైన ఒక్క రోజులో అది మగ కణంతో కలిస్తే గుడ్డుగా తయారవుతుంది. దీన్నే ఫలదీకరణ లేక ఫెర్టిలైజేషన్ అంటారు. అయితే ఈ మగ ఆడ కణాలు ఎట్లా కలుస్తాయి? ఒక స్త్రీ పురుషుడికి మధ్య శారీరకంగా సంబంధం ఏర్పడితేనే ఇది సాధ్యం. ఒకవేళ అండం విడుదలైన 24 గంటల్లోపు మగ కణంతో కలవకపోతే స్త్రీ శరీరంలో అండం కూడా రక్తంతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆ నెలకి గర్భం రానట్టే అర్థం. గర్భం వస్తే 9 నెలల 10 రోజుల పాటు గర్భాశయంలో పెరుగుతుంది. గర్భం వచ్చి పాపను కణాలను నిర్ణయించుకున్న తర్వాత వెంటనే దాయిని లేదా ఆరోగ్య కార్యకర్తను కలవాలి. డాక్టర్ దగ్గరకు వెళ్ళగలిగితే మరీ మంచిది. పూర్తి రక్త పరీక్షలు అన్నీ కూడా చేయించుకోవాలి. ముందు కంటే ఇప్పుడు శరీరానికి విశ్రాంతి అవసరం. అయితే మామూలుగా చేసుకునే పనులు మానేయాలని కాదు, మరీ బరువైన పనులు చేయకుండా ఉండడం మంచిది. బండెడు బట్టలు ఉతకడం, బిందెల కొద్దీ నీళ్లు మోయడం వంటి శ్రమతో కూడిన పనులు శక్తికి మించివి చేయకూడదు. ప్రత్యేకమైన సమస్యలు ఉండి డాక్టర్ సలహా ఇస్తే తప్ప పక్క మీద ఆనుకుని ఉండాలని రూల్ లేదు. గర్భవతులైనప్పుడు శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. పాప పుట్టడంతో మొత్తం జీవితమే మారిపోతుంది. పాప పూర్తి బాధ్యత మనపైనే పడుతుంది. ఈ బాధ్యత అంతా నిర్వర్తించడానికి రాత్రి పగలనే భేదం కూడా ఉండదు. ఈ మార్పులన్నీ దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించిన విషయాన్ని తేల్చుకోవడం అవసరం. తల్లి కావాలనే ఒత్తిడి, సహజపరమైన నిబంధనలు కొన్ని మనకు తెలియకుండానే మనపైన పనిచేస్తూ ఉంటాయి. గర్భం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం మామూలుగానే అందరికీ ఉంటుంది. చాలాసార్లు మన కుటుంబాల్లో వాళ్ళ డాక్టర్ మన దగ్గరకు వెళ్ళడం అనవసరం అని కొట్టిపారేస్తారు. కానీ పరిస్థితి ఏదైనా విషమిస్తే అత్యవసరంగా గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రులకు తీసుకుని వెళ్తారు. ఇది అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మన దగ్గరి వాళ్ళు, తోబుట్టువులు, స్నేహితులు మన భయాల్ని సందేహాల్ని పంచుకోగలిగే అవకాశం కూడా ఉండదు. పెళ్ళిళ్ళు కాగానే ఉన్న ఊరికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. కొత్త ప్రదేశాల్లో కొత్త మనుషుల మధ్య చాలా ఒంటరితనంతో బాధపడతాం. చాలామందికి భర్త సహకారం ఉండదు. మన భయాల్ని సందేహాల్ని దాయిలతో, ఆరోగ్య కార్యకర్తలతో, డాక్టర్లతో, నర్సులతో చెప్పినా మన భయాన్ని అర్థం చేసుకోకపోవడం మూలంగానే, పనుల ఒత్తిడి మూలంగానో మనకు కావాల్సిన సమాచారం అందదు. మనకి అడిగే ధైర్యం కూడా లేకపోవచ్చు. అందుకే దగ్గర వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆహారం, నిద్ర, ఆరోగ్య విషయాల పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో పుట్టింటి వాళ్ళ అండ చాలా అవసరం. కొన్నిసార్లు తల్లిగారింటి వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళైతే మనకు కావాల్సిన విశ్రాంతి, శ్రద్ధ దొరికే అవకాశం కూడా ఉంటాయి. తెలుసుకున్నారు కదా. సో ఇంత ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ.